పాదయాత్రలంటే ఎలక్షన్లకు ఓ ఏడాది ముంగట ప్రతిపక్షం లీడర్లు చేస్తారు. ఏడేం తిప్పలు దరుచుకుంటా సర్కారును ప్రశ్నించుకుంటా కనబడ్డోళ్లతో మాట్లాడుకుంటా నడుస్తారు. గట్లయితే పార్టీకి పతార పెరుగుతుంది, ఆ లీడర్కు హిమ్మతి పెరుగుతుందని అప్పటికంచెలో నమ్మిక. అయితే ఇప్పుడు అధికార పార్టీలు పాదయాత్రల పాదం మోపినరబ్బా, ఎందుకో చూడండి మరి. వికారాబాద్ జిల్లా పరిగిల పాదయాత్ర షురూ చేసిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం వచ్చింది పెద్ద సుట్టం లెక్క. మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు చాలా మందే వచ్చిండ్రు. ఈ పాదయాత్ర పేరు జనహిత. పెట్టిన పథకాలు, నడుస్తున్న పన్నులు పబ్లిక్ కు చెప్తానికి పెట్టిన కార్యం. అట్లనే ఏమన్నా తిప్పలున్నా తెలుసుకుంటారట. జప్పున్నే సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, కార్యకర్తలను రెడీ చేసినట్టు అవుతుంది. 1,00,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు ఇచ్చి తీరుతాము. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా పర్వాలే, ఢిల్లీలో కూర్చొని 3 రోజులు దీక్ష చేసి రిజర్వేషన్ తెచ్చుకుందామనే మాటగా ముందుకు పోతా ఉన్నాం మిత్రులారా. 7 రోజులు 6 నియోజకవర్గాలలో నడుస్తారు. ఆందోళ్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట ఒక్కొక్క నియోజకవర్గంలో 10 కిలోమీటర్ల పాదయాత్ర. ఎక్కడ నడిస్తే అక్కడనే నిద్ర చేస్తారు. కానీ గిసొంటి ప్రతిపక్షాలు చేస్తాయి గాని తెలంగాణ వచ్చినాక అధికార పార్టీలు చేసుడు ఇదే తొలుతబ్బా.